కూర్చోండి ఎలా చూడండి సార్ 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 జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉద్యమాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల అపనమ్మక నాయకత్వం ఉద్యమాల అపనమ్మక నాయకత్వం ఉద్యమాల రమణ నాయకత్వం ఉద్యమాల రమణ నాయకత్వం ఉద్యమాల అపనమ్మక నాయకత్వం ఉద్యమాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను టీవీలో చూసా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరులో బీఆర్ స్టేడియంలో ఏదో ఒక ఫంక్షన్ ఏదో ఫండ్స్ శాంక్షన్ అనే ఉద్దేశంతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తే దానిలో చాలా విషయాలు మాట్లాడాడు. కానీ ఆ విషయాలు ప్రస్తుతం అప్రస్తుతం. నాకు ఒక విషయాన్ని మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషణ చేసేటటువంటి కార్యక్రమం చేశాడు. దేనికై అంటే చంద్రబాబు నాయుడు గారిని బాడీ షేమింగ్ చేశాడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నాడంటే, నిన్నే అనుకుంటాను బహుశా, ఈ కంపెనీలు అవి వస్తున్నాయి అని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసేవి రావు, ఇంతకుముందు వసతులు ఏర్పాటు చేశారు కాబట్టి వస్తున్నాయి, దానిలో మా పాత్ర కూడా ఉందనే పద్ధతుల్లో ఆయన చెబితే పెమ్మసాని గారికి బాగా గుచ్చుకున్నట్టుంది. ఈ విషయం కూడా కాదు, చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే వస్తున్నాడు. కానీ ఇవాళ కొత్తగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి గుచ్చుకుంది. ఆయన అంటాడు, నీ మైండ్ సెట్ ఏంటో మాకు తెలుసు, ప్రజావేదికను కూర్చావు, అదేవిధంగా రెవెన్యూ పుస్తకాల మీద నీ ఫోటోలు వేసుకున్నావు, అది నీ ఏంటి పదవి కోసం ఏ గడ్డైనా కలుస్తాడుగా, పదవి కోసం ఎవరైనా ముంచేస్తాడుగా, పదవి కోసం పిల్లనిచ్చినటువంటి మామని, పాపులర్ లీడర్ని ఆయనే వెనుపడిపొచ్చావే. ఆయనే కాదు, నీ తోడేళ్ళుని కూడా వెనుపడిపొచ్చావు. తోడేళ్ళు కాదు, బామ్మడి హరికృష్ణ కూడా వెన్నుపోటు అక్కడ దాకా ఎందుకు, నీ తోడబుట్టినటువంటి నీ తమ్ముడిని కూడా వెన్నుపోటు పొడిచినటువంటి వాడి రాజకీయం కోసం, అధికారం కోసం. అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రీసెంట్గా ఇంకోటి కూడా చెప్పాలి, రాజకీయ కక్షలో దేవుణ్ణి ఉపయోగించుకున్నాడు. వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందంట, చేప నూనె కలిసిందట, జంతువుల కొవ్వు కలిసిందట. ఏంటిది? ఏ మైండ్ సెట్ అయింది నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు, పెమ్మసాని గారు, ఏ మైండ్ సెట్ కనుక్కోండి మీరు. ఏంటిది? రుజువులు లేవు, కలిసింది లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో మీరు కలిపేస్తున్నారే పంది కొవ్వు, మాంసపు కొవ్వు, చేప నూనె లడ్డూ ప్రసాదంలో కలిపేసి ఇంత దుర్మార్గానికి పాల్పడేటటువంటి నీచమైన మనస్తత్వం ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి కాదనే విషయాన్ని పెమ్మసానికి తెలియదు. పాపం కొత్తగా వచ్చాడు కదా, కొత్త పిచ్చోడు పొద్దురగడని కొత్తగా వచ్చాడు, బాగా డబ్బు సంపాదించాడు, అర్ధంతరంగా అధికారంలోకి వచ్చాడు. ఇంతకన్నా చాలా సీనియర్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా కేంద్ర మంత్రి అయిపోయాడు. ఫుల్ క్యాష్, ఫుల్ పవరు, డబ్బు, అధికారం అర్ధంతరంగా వస్తే ఏమైందో తెలుసుగా, కళ్ళు నెత్తికెక్కుతాయి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాటతో చంపేస్తా అన్నాడు. ఏంది సినిమా డైలాగా? ఇందే మాటతో చంపేది నువ్వు, నాకు అర్థం కాలేదు. ఎంతమంది చంపావు మాటతో? ఏదో బాలకృష్ణ మీ చంద్రబాబు నాయుడు గారి బావమరిది కంటి చూపుతో చంపేస్తాడు, సినిమా డైలాగ్ అనుకుంటున్నావా? రెచ్చగొట్టేస్తావు, చంపేస్తావా? ఒక మాటతో చంపేస్తావా జగన్మోహన్ రెడ్డి గారిని? అంటే రెచ్చగొడుతున్నావా? నీ సొమ్మేం పోయింది, రెచ్చగొడతావు. ఇటు తెలుగుదేశం వాళ్ళని రెచ్చగొడతావు, అటు వైసీపీ వాళ్ళని రెచ్చగొడతావు, మళ్ళీ ఎన్నికల్లో ఓడిపోతే అమెరికా వెళ్ళి కూర్చుంటావు. నీ సొమ్మేం పోయింది? ఇక్కడ తగాదాలు పెట్టే కార్యక్రమం కంటి చూపుతో చంపావు. ఇది మాటతో చంపేస్తా అంటే ఎంతమందిని చంపుతావు? మాటతో మేము చూస్తాం. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవటం మంచిది, నోరు అదుపులో పెట్టుకోవటం మంచిది. నీకు ధనం ఉండొచ్చు, పవర్ ఉండొచ్చు, ధనం శాశ్వతంగా ఉంటే ఉండొచ్చు, పవర్ నీకు శాశ్వతంగా ఉండదు. అది గుర్తుపెట్టుకుని ప్రవర్తించడం మంచిది. కేంద్ర మంత్రి పెమ్మసాని గారు జాగ్రత్త అని చెప్పదచ్చు.